నమస్కారం. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. సంగీతం, నృత్యం ఇవి మనిషిలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపడమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. ఇది అందరూ తప్పకుండా నమ్మవలసిన నిజం. ఆడుతూ పాడుతూ గెంతాల్సిన తన కూతురు ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే ఆ తల్లి పడే ఆవేదన అంతా ఇంత కాదు. ఇక ఆ ఆవేదనకు ఒక పరిష్కారాన్ని ఇస్తూ ఆ మాతృమూర్తి కన్నీళ్లను తుడిచింది నృత్యం. ఆ మాతృమూర్తి ఎవరో కాదు, శ్రీమతి రాధిక శ్రీనివాస్ గారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, కుమారి తన్మయి. ప్రస్తుతం మనతో పాటు రాధిక గారు, తన్మయి ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం రాధిక గారు. నమస్కారం. హాయ్ తన్మయి. హాయ్. ఎలా ఉన్నారు? సో ఫస్ట్ అమ్మని పక్కన పెడదాము, నీతోనే మాట్లాడతా. ఏం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావా? అస్సలు అలా లేవు. నేను నిజంగా చూసి ఇప్పటివరకు పలకరించలేదు కదా, స్కూల్ అనుకున్నాను నేను. చాలా చిన్న అమ్మాయిలా ఉన్నావు. సో ఎలా చదువుతున్నావు? అన్నిటికీ స్మైలే ఆన్సరా? ఎలా చదువుతున్నావు? బాగా చదువుతాను. ఓకే. ఎలా ఉంది కాలేజ్ లైఫ్? ఓకే. ఇప్పుడే ఎంటర్ అయ్యా కాబట్టి. ఓకే. మరి నీకు కూచిపూడి నృత్యం నేర్చుకోవాలని ఎలా అనిపించింది? ఎందుకు అనిపించింది? అమ్మని చూసి అనిపించిందా? అమ్మ, నేను చిన్నప్పుడు 5 years ఉన్నప్పుడు అమ్మ నాకు స్టార్ట్ చేసింది. 5 years ఉన్నప్పుడు అమ్మ నాకు స్టార్ట్ చేసింది. సో అప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పి అమ్మ స్టార్ట్ చేసింది. కానీ అది నాకు చాలా ఇష్టం అయిపోయింది. సో అలాగా నేను కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. అంటే నీకు చిన్నప్పుడే నీలో ఇష్టం ఉంది కాబట్టి అమ్మ స్టార్ట్ చేసిందా, అమ్మ ఇష్టంతో స్టార్ట్ చేసిందా? అమ్మ ఇష్టంతోనే స్టార్ట్ చేసింది. పేరెంట్స్ ఇంతే కదా. బట్ ఇప్పుడు నీకు ఇష్టమా? దాని తర్వాత నాకు అప్పుడు ఇష్టం పుట్టి నేను మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసి దాంట్లో ప్రూవ్ చేసుకున్నా. సూపర్. రాధిక గారు అడగొచ్చా, అంటే తన్మయికి ఏం ప్రాబ్లం ఉంది చిన్నప్పుడు? ప్రాబ్లం అంటే 1.5 వయసు అప్పుడు సివియర్గా బ్లడ్ మోషన్స్ స్టార్ట్ అయ్యాయి. అది కొంచెం ఒక 20 రోజులు ట్రీట్మెంట్ అయింది, కానీ మామూలు మెడికేషన్తో కంట్రోల్ అవ్వలేదు. అందుకని హెవీ యాంటీబయాటిక్ వేశారు. పాప దక్కింది, కానీ డాక్టర్స్ చెప్పటం ఏంటంటే ఆ మెడికేషన్ వల్ల చాలా రోజుల పాటు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ మధ్యలో ఏది జ్వరం అది రాకూడదు అన్నారు, కానీ తనకి ఫ్రీక్వెంట్గా జ్వరం వచ్చేది. ఒక 6 నెలలు కంటిన్యూస్గా, అంటే బయటకి కిందికి తీసుకెళ్ళడానికి కూడా తనకి వీలయ్యేది కాదు. బయట ఎన్విరాన్మెంట్ తగిలితే జ్వరం వచ్చేది. అలా ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత ఒక వారం రోజులు బాగుండేది, ఒక 15 రోజుల పాటు జ్వరం. ఆ యాంటీబయాటిక్స్ వల్ల ఒళ్ళంతా విపరీతమైనటువంటి దద్దుర్ల వల్ల పాప కనపడటమే వేరేగా కనిపించేది. బరువు అస్సలు పెరిగేది కాదు. అలా చాలామంది డాక్టర్స్ దగ్గర తిరిగాము. చివరికి 2.5 సంవత్సరాలప్పుడు మా నాన్నగారు హోమియో మెడిసిన్ ట్రై చేయమంటే అక్కడ వెళ్ళాం. ఓకే. ఆయన చెప్పారు, ఇదంతా ఓవర్ యాంటీబయాటిక్స్ వల్ల అవుతుంది, చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి అని. ఇంకా ఆ రోజైతే బాగా సీరియస్ అయింది పాపకి. అటువంటి సందర్భంలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన మెడిసిన్స్ వేసేవారు, కానీ రికవర్ అయ్యేది. కానీ కొంచెం 4 అడుగులు వేస్తే కూర్చునిపోయేది, నడిచేది కాదు, పరిగెత్తేది కాదు. 3 సంవత్సరాలు అయిన తర్వాత స్కూల్లో నెమ్మదిగా వేస్తే కొంచెం యాక్సెప్ట్ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డారు వాళ్ళు, ఎందుకంటే ఎక్కువగా ఏడ్ చేసేది, అన్నింటికీ భయపడేది. పిల్లలందరూ ఆడుకునేవారు, తను మాత్రం ఒక దగ్గరే ఉండిపోయేది, ఎక్కువగా నడిచేది కాదు. అలాంటి సందర్భంలో ఒక 3.5 సంవత్సరాలప్పుడు నెమ్మదిగా నేను సన్ రైజ్, ఫస్ట్ సూర్యరశ్మి ఉంటుంది, అవును, అలాంటి సమయంలో తనని నడిపించటం అలా మొదలుపెట్టా. ఒక 4 సంవత్సరాలు వచ్చింది. సరిగ్గా 4వ సంవత్సరం దాటిన తర్వాత పాపకి నేను ఆ 40 రోజుల పాటు ఒక దీక్షలాగా ఎక్కడ ఆగకుండా 40 రోజుల పాటు ఆ తొలి సూర్యరశ్మిలోనే మొత్తం అడుగులు నేను నేర్పించాను తనకి. అది నేను మా గురువుగారిని తలుచుకొని, నటరాజస్వామిని తలుచుకొని, ఏ సందర్భంలో ఏ సమయాన్ని స్టార్ట్ చేశానో డాక్టర్సే ఆశ్చర్యపడ్డారు. తను నడటం కాదు, పరిగెత్తి 40 రోజుల్లో 66 అడుగులు నేర్చుకొని, ఇంకా తన మీద ఇష్టం కూడా, అమ్మ ఇంకా చెప్పు అని. స్కూల్లో కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. అంతవరకు గేమ్స్లో పార్టిసిపేట్ చేసేది కాదు, అక్కడి నుంచి అందరితో పాటు పరిగెత్తటం ఉత్సాహంగా అయిపోయింది. ఆ రకంగా నాట్యమే తనకి జీవం పోసింది. అంటే ఎందుకు ఆలోచన వచ్చింది మీకు? నేను చిన్నప్పటి నుంచి నాట్యం నేర్చుకున్నాను. నాట్యశాస్త్రంలో మాకు చెప్పేది ఏంటి, ఆరోగ్య సూత్రాలే మేము నేర్చుకుంటాం. అది అందరికీ తెలియదు, కానీ
అందులో ఎంత ఆరోగ్య రహస్యం ఉందో నాకు బాగా తెలుసు. మా గురువుగారు మాకు చెప్పేవారు. నటరాజస్వామి మీద భారం వేసి నేను ప్రయత్నం అయితే చేశాను, అది ఫలించింది. మీ గురువు గారి గురించి తెలుసుకునే ముందు తన్మయి గురువు గారి గురించి తెలుసుకోవాలని ఉంది. తన్మయి నీ గురువు ఎవరు? నా తొలి గురువు అమ్మ శ్రీమతి రాధికా శ్రీనివాస్ గారు. అయితే నాకు సర్టిఫికేషన్ అండ్ డిప్లొమాలో నట్టువంగం చేసి నాకు మెలకువలు నేర్పిన గురువు గారు శ్రీ మాచిరాజు రాజేష్ గారు, గుంటూరు. ఓకే. సో మీ గురువు గారి గురించి చెప్పండి రాధిక గారు. మా గురువు గారు స్వర్గీయ ఆర్ఎస్ఎన్ మూర్తి గారు అండి. నాకు గజ్జగట్టి నాకు నేర్పించిన గురువు గారు ఆర్ఎస్ఎన్ మూర్తి గారు. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత సర్టిఫికేషన్లో శ్రీమతి పసుమర్తి సాయిదీపిక గారు, తర్వాత సాంసు మాస్టర్ గారు నాకు చాలా ఒక మెంటర్గా నన్ను ముందుకు నడిపించారు. ఈ ముగ్గురు నా జీవితంలో నాట్య శిక్షణలో నన్ను ముందుకు తీసుకెళ్ళారు. అంటే ఇప్పుడు మీరున్నారు కాబట్టి తన్మయికి నేర్పించారు. అంటే మీరెందుకు నాట్యం నేర్చుకున్నారు? మీకు ఎప్పుడు నేర్చుకోవాలనిపించింది? మీ చిన్నతనం గురించి చెప్పండి. నా చిన్నతనం అంటే నేను 2వ తరగతిలో ఉండేటప్పుడు ఇంట్లో ఎక్కువ బంధువులు వాళ్ళు వచ్చి వెళ్ళేవారు. అమ్మ నాన్నగారు బిజీ ఉండేవారు. అప్పట్లో పెద్ద కుటుంబాలు. మా మేనమామ కూడా మా ఇంట్లో ఉండేవారు. తను తీసుకెళ్ళి నన్ను జాయిన్ చేయడం జరిగింది. తను జాయిన్ చేసిన తర్వాత మా గురువుగారితో తనే మాట్లాడేవారు 1-2 సార్లు. మా గురువుగారు నన్ను అంటే గుర్తించారు, అమ్మాయి తొందరగా నేర్చుకుంటుంది, చిన్నమ్మాయి. అప్పటి ఉన్న వాళ్ళలో అందరికంటే నేనే చిన్నదాన్ని, అయినా కూడా నేర్చుకుంటుంది అని బాగా ప్రోత్సహించేవారు. ఆ రకంగా సాగింది. అయితే 2వ తరగతిలో జాయిన్ అయినా ఎప్పుడూ ఎక్కడ ఆగలేదు శిక్షణ. నేను డిగ్రీ పీజీ వరకు చేశాను. కేవలం వివాహం అయ్యి పిల్లలు పుట్టే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అనుకోవచ్చు తప్పితే దాని ముందు దాని తర్వాత నా శిక్షణ కొనసాగుతూనే ఉంది. సో తన్మయి అంటే అమ్మని గురువుగా, అంటే అమ్మ నీ మొదటి గురువు కాబట్టి, అంటే అమ్మ దగ్గర నుంచి నువ్వు నేర్చుకుంది ఏంటి? మొదటిగా అడుగులు అవన్నీ ఇంకా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను అమ్మ నుంచి ఏం నేర్చుకుంటున్నాను అంటే, ఇన్స్టిట్యూషన్కి చిన్న చిన్న పిల్లలు కూడా వస్తూ ఉంటారు, 3-4 ఇయర్స్ పిల్లలు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా వాళ్ళ ఏజ్కి తగ్గట్టు దిగి మరీ చెప్తుంది. అంటే వాళ్ళకి అర్థమైనట్టు, ఈవెన్ థియరీ కానీ, డాన్స్ కానీ, ప్రాక్టికల్ కానీ, సౌష్ఠవ ఆకారం కానీ, ఏదైనా వాళ్ళకి చిన్న పిల్లలకి అర్థమైనట్టు నేర్పిస్తుంది. సో నేను ఫ్యూచర్లో నేను కూడా టీచర్ అవ్వాలి అనుకుంటున్నాను అమ్మలాగా. సో అది నేను అమ్మ నుంచి నేర్చుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, తప్పకుండా అవుతావు. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఆటిజం, ADHD ఉన్న పిల్లలకు కూడా మీరు నృత్యం నేర్పిస్తారు అని చెప్పి విన్నాము. అంటే ఎలా అంటే వాళ్ళకి నేర్పించడం అనేది కొంచెం కష్టం కదా, తక్కువ వింటూ ఉంటాం మనం. ఆటిజం వాళ్ళని నేను ఎక్కువ అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆటిజం కిడ్స్ లేరమ్మా, ఈ మైల్డ్ ఆటిజం కిడ్స్ ఉంటారు. అంటే తల్లిదండ్రులకి అర్థం కాదు అది ఎందుకు వాళ్ళు అలా తొందరగా దాన్ని గ్రహించట్లేదు, చెప్పింది చదువుకోలేకపోతున్నారు అని వాళ్ళకు కూడా అది అర్థం కాదు. కానీ వాళ్ళు ఆ రకంగా ఉన్నారు అని నాకు అర్థమవుతుంది. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, బాల వికాసం ఉన్నవాళ్ళు. ఎవరైనా ఉంటే అలాగా హైపర్ కానీ ఆటిజం అలా ఉంటే నేను వాళ్ళతో సంప్రదిస్తాను, వాళ్ళని అక్కడ పంపిస్తాను. ఇది నేను అందరితో డిస్కస్ చేయను, మిగతా తల్లిదండ్రులకు కూడా నేను చెప్పను. ఆ పిల్లల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అది ఒక్కటే కాదు, కొంతమంది పిల్లలు చిన్న చిన్న ఇబ్బందులతో ఉంటారు. వాళ్ళకి మందికి సరిగ్గా వినపడదు, కానీ తెలియదు, అందరికీ తెలియదు. వాళ్ళని ఎలా తీసుకోవాలి? ఎగ్జామ్స్ అనేటప్పటికీ ఎక్కువ టెన్షన్ తీసుకొని ఫిట్స్ లాగా వస్తుంది కొంతమంది పిల్లలకి. వాళ్ళకి ఎలా చెప్పాలి? వాళ్ళకి పర్సనల్గా నేను కాల్ చేస్తాను తల్లిదండ్రులకి, మిగతా ఎవ్వరికి తెలియదు ఈ విషయం. ఇప్పుడు మా ఇన్స్టిట్యూషన్లో పలానా పిల్లలు ఒకప్పుడు ఇలా ఉన్నారు అంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు. అలా కూడా మనం చేయొచ్చు. అయితే అది ఎందుకు అన్నది ఏంటంటే, ఇప్పుడు ఇందులో దాపరికం ఏం లేదు. పాపకి చిన్నప్పుడు ఎలా ఇబ్బంది పడ్డానో బాబు మేము గుర్తించడం కూడా ADHD. మేము ట్రీట్మెంట్స్ ఇచ్చాము. థెరపీస్కి నేను చాలా తిరిగాను, చాలామంది సలహాలు తీసుకున్నాను. ADHD అన్నది ఒకసారి వచ్చేది అయిపోయేది కాదు. అది ఎందుకు పిల్లల్లో వస్తుంది అంటే కుటుంబం, సమాజం. వాళ్ళకి ఇమ్మడగా వాడు ADHD అనుకుంటారు, కానీ వాళ్ళలో ఏ ఇబ్బంది ఉండదు. వాళ్ళకి మంచి గ్రాస్పింగ్ ఉంటుంది. పిల్లల్లో పాజిటివ్ని మాత్రమే చూడగలిగితే అసలు ADHDలో ఆటిజంలో ఎప్పుడు ఉండవు. ఒకప్పుడు ఇవేం లేవు కదా. అవును. ఇప్పుడు ఎందుకు అవన్నీ బయటపడుతున్నాయి? ఎందుకంటే
మనం చాలా పర్ఫెక్షనిస్ట్ అయిపోయి చాలా అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి పిల్లల్లో అని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయిపోయి మనకి తగ్గట్టుగా వాళ్ళు లేరు అన్నదే ADHDగా అనుకుంటాం. కానీ ఒక్కొక్క పిల్లల్లో ఏ స్థాయిలో అది ఉంది, ఆ గ్రహించే శక్తి అని తెలుసుకొని కనుక మనం శిక్షణ ఇస్తే వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. అంటే మీకు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎట్లాంటి రివ్యూస్ వస్తూ ఉంటాయి? ఆ రకంగా వచ్చిన పిల్లలు మాత్రం సంతోషపడతారండి. మిగతా తల్లిదండ్రుల కంటే వాళ్ళు సంతోషపడతారు ఎక్కువ. అంటే జనరల్గా ఏదైనా అంటే ఆరోగ్య సమస్య ఉందంటే ఇప్పుడు ADHD కానీ ఆటిజం కానీ మనం చూస్తే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ప్రాబ్లంగానే మనం ఫీల్ అవుతాం. అట్లాంటిది నృత్యంతో ఒక సమస్య సాల్వ్ చేయడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు కదా. నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. వాళ్ళకి ఆ సంతోషం ఎప్పటికీ ఉంటుంది. అంటే భారతీయ సంస్కృతే అంత, అది మనకి తెలియదు, అందుకే కొత్తగా వింటున్నాం. కానీ భారతీయ శాస్త్రీయ నృత్యం, శాస్త్రీయ సంగీతం, కళలు, లలిత కళలు, క్రీడలు, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా పిల్లల్లో ఏదైనా ఉత్సాహం ఉంటే దాన్ని మెరుగుపరుస్తుంది, ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని తీసేస్తుంది. అది చెప్పే విధానం తెలియాలి. డాక్టర్స్ కూడా అండి ఇంతవరకు ADHD కిడ్స్ కానీ ఎవరినైనా తీసుకువెళితే ఇదే విషయం చెప్తారు, పాపకి ఏమైనా నేర్పించండి, బాబుకి ఎందులోనైనా వెయ్యండి అని. ఇప్పుడు మా బాబు క్రికెట్ స్పోర్ట్స్లో ఉంటాడు, వాడు రాణిస్తున్నాడు, ఉంటుంది వాళ్ళలో హిడెన్ టాలెంట్, పట్టుకోవడం మనకు తెలియాలి. సో తన్మయి అంటే అమ్మ అంటే ఇష్టం లేని వారు ఎవ్వరూ ఉండరు. అమ్మ అంటే ఏ ఆడపిల్లకైనా చాలా చాలా ఇష్టం. లైఫ్ లాంగ్ మనం అమ్మని మర్చిపోలేం, వేరే ఇంటికి వెళ్ళినా కూడా మర్చిపోలేం. సో అంటే నీకు ఏ హెల్త్ ఇష్యూ అయితే వచ్చిందో అది అమ్మ ద్వారా నయమైంది. అప్పుడు నీకు తెలీదు, చిన్నపిల్లవు కదా. సో ఇప్పుడు పెద్దగా అయిపోయావు, ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? ఆశ్చర్యంగా అనిపించిందా ఎప్పుడైనా? నాకు చాలా ఆశ్చర్యం. అంటే అసలు నాకు అలా ఉందని కూడా నాకు తెలియదు, హెల్త్ ఇష్యూ ఉందని కూడా. నేను పెద్ద అవుతున్న కొద్ది, నేను 10th కూడా నాకు తెలియదు, ఇంటర్లో మెల్లమెల్లగా అమ్మ నాకు చెప్పేది, నీకు ఇలా ఉండేది, నువ్వు ఇలా అయ్యేవు. అంటే నేను ఇంటర్ ఎగ్జామ్స్కి ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యేటప్పుడు అప్పుడు నన్ను అమ్మ మోటివేట్ చేసేటప్పుడు చెప్పేది, అంటే నువ్వు చిన్నప్పుడు ఇలా ఉన్నావు, ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చావు, సో ఎందుకు నెక్స్ట్ కూడా వెళ్ళొద్దు, ట్రై చేయి అని చెప్తూ ఉండేది. అసలు అప్పుడు నేను అలానే నాకే ఆశ్చర్యం వేస్తుంది అండ్ చాలా సంతోషం అనిపిస్తుంది. సో రాధిక గారు, తన్మయి కెరీర్ ఎలా ఉండాలనుకుంటున్నారు? అంటే తను ఏం సాధించాలనుకుంటున్నారు? తనకి మొదటైతే ఆరోగ్యంగా ఉండాలి, ఫస్ట్ ప్రయారిటీ ఆరోగ్యంగా ఉండాలి. తనకి ఎలా నచ్చితే అలా ఉండాలి. డాన్స్ కూడా నేను వృత్తి తనకి చెప్పలేదు, తన మనసుతో తీసుకుంది. ఫ్యామిలీలో మిగతా వాళ్ళ కంటే కూడా తను మనసుతో చాలా బాగా తీసుకుంది. నాకు ఇన్స్టిట్యూషన్ పెట్టే ఆలోచన ఎప్పుడూ లేదు. మా గురువు గారు, నీకు భగవంతుడు ఆడపిల్లనిచ్చాడు, నువ్వు పెట్టాలి అమ్మా అని చెప్పి, వైజాగ్లో ఉంటారు మా గురువు గారు, ఆయన ఇక్కడికి వచ్చి మా ఇంట్లో ఉండి నా చేత ఇన్స్టిట్యూషన్ పెట్టించారు. కానీ నేను ఇన్స్టిట్యూషన్ పెట్టక ముందే తన్మయికి నేను నేర్పించాను, కేవలం పాప ఆరోగ్యం కోసమే నేర్పించాను. ఆ తర్వాత పాపను చూసి మరొక 2 పిల్లలు జాయిన్ అయ్యారు. నేను డబ్బులు తీసుకోకుండా వాళ్ళకు కూడా నేర్పించాను. వాళ్ళకి సంతోషం డాన్స్ చేస్తూ ఉంటే. అలా ఒక 7 పిల్లలు అయ్యారు. 7 పిల్లలు అయినప్పుడు అప్పుడు నేను కొంచెం ఆలోచించాను, గురువుగారు చెప్పారని. అలా మొదలుపెట్టాను. ఇప్పుడు తన్మయి కూడా తనకి ఎప్పుడు చెప్తుందమ్మా, నేను ఇన్స్టిట్యూషన్ రన్ చేయాలి, ఒక ఓన్ బిల్డింగ్ ఉండాలి, అందులోనే లైబ్రరీ ఉండాలి, పెద్ద పెద్ద మాస్టర్స్ని సత్కరించాలి, వాళ్ళకి వర్క్షాప్స్ కండక్ట్ చేయాలి. అలా ఎప్పుడు సాహిత్యం, సంగీతం, నృత్యం అంతా ఒక అకాడమీలో ఉండాలి. ఆ డ్రీమ్ తనకుంది. అది భగవంతుడి దయ. డ్రీమ్కి తగ్గట్టుగా తన కృషి కూడా చేయాలి. అవును, చెయ్యాలి, చేస్తుంది. ఇప్పటి వరకు మొన్న సర్టిఫికేషన్ డిప్లొమా కూడా డిస్టింక్షన్ వచ్చింది. అంటే తన టీచర్ అమ్మాయిని కాబట్టి ఏదో పలుకుబడి ఉపయోగించుకొని ఎదగాలనుకోవట్లేదు, తన స్వశక్తితో ఎదగాలనుకుంటుంది. అది నాకు సంతోషం. ఓకే. సో నృత్యంలో ఓకే, చదువులో ఎలా ఉంది తన్మయి? చదువులో ఇంటర్మీడియట్ 89% ఉందండి. ఇప్పుడు బీటెక్ సీట్ వచ్చింది, చదువుకుంటుంది. ఓ తన్మయి, చాలా బాగా బ్యాలెన్స్ చేస్తున్నావు అయితే. నువ్వు కష్టం అనిపించదా ఎప్పుడు? ఇటు చదువు, ఇటు డాన్స్ అంతా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అమ్మ నాకు సపోర్ట్ చేస్తుంటుంది. అమ్మ కాక అమ్మ వాళ్ళ స్టూడెంట్ మదర్ ఒక ఆంటీ నాకు ఎక్కువ సపోర్ట్ చేస్తుంటారు. ఏ విధంగా? నాకు నేను ఎక్కువ మ్యాథ్స్లో నేను ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాను. సో ఆంటీ నాకు, విజయ ఆంటీ నాకు హెల్ప్ చేస్తారు చాలా. అందరికీ ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్.
సో కాలేజ్లో ఎలా టీచర్స్ అంటే ఇన్ని అవార్డ్స్ వస్తూ ఉంటాయి నీకు, ఇంత బాగా డ్యాన్స్ చేస్తావు కాబట్టి టీచర్స్ దగ్గర నుంచి ఎట్లాంటి కాంప్లిమెంట్స్ ఉంటాయి? నేను 10th దాకా అయితే మా స్కూల్ ప్రిన్సిపల్ కూడా నన్ను బాగా మెచ్చుకునేవారు. ఈవెన్ తో నేను టాపర్ కాకపోవచ్చు స్కూల్లో కానీ, బట్ డాన్స్ని అండ్ చదువుని బ్యాలెన్స్ చేస్తున్నాను కాబట్టి నాకు ఏమైనా అకేషన్స్ అయినా ఫోన్ చేసి మరీ పిలిచేవారు, అమ్మకు ఫోన్ చేసి మరీ చేపియండి మీ పాపతో అని. 10th దాకా బాగానే సపోర్ట్ వచ్చింది. ఈవెన్ ఇంటర్లో కూడా నేను దీక్ష కాలేజ్ ఈసీఐఎల్, ఈవెన్ మా లెక్చరర్స్ కూడా నన్ను బాగా మెచ్చుకునేవారు. నేను ఫ్రెషర్స్కి చేసిన దేనికి చేసినా పిలిచి మరి మెచ్చుకునేవారు. ఈవెన్ వాళ్ళు కూడా నాకు బాగా సపోర్ట్ అందించేవారు. నేను ఎక్కడైనా సబ్జెక్ట్లో ఎప్పుడన్నా లైక్ డివియేట్ అయినా నాకు రాకపోయినా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవారు, బాగానే చెప్పేవారు. సో సపోర్ట్ నాకు ఉండేది ఈవెన్ స్కూల్ నుంచి కాలేజ్ నుంచి. అండ్ బీటెక్ నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను కాబట్టి ఒక 2 months అయింది. బట్ ఈవెన్తో నేను మొన్న ఫ్రెషర్స్ అయింది బీటెక్లో, అప్పుడు కూడా చాలా లెక్చరర్స్ నన్ను మెచ్చుకున్నారు. సూపర్. సో నీ ఫ్రెండ్స్ అడుగుతుంటారా నాకు కూడా నేర్పివు? అడుగుతా అంటారు. సో రాధిక గారు, తన్మయిలో అంటే ప్రతి ఒక్క మనిషిలో అన్నీ నచ్చాలని లేదు, నచ్చని క్వాలిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి మదర్ ఏదో ఒకటి చెప్పి పిల్లల్ని అంటే తిట్టడం కాదు, అది చెప్తూ ఉంటారు కదా. సో అలా తన్మయిలో నచ్చని క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? నాకు తనలో ఏం లేవండి. తన నుంచే నేను ఇంకా చాలా నేర్చుకునే స్థాయికి ఉన్నాను. ఓ సూపర్. నాకు ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే, ఒక విత్తనం నుంచి వృక్షం వస్తుంది కదా, ఆ వృక్షం నుంచి మళ్ళీ ఆ పండు నుంచి మరొక విత్తనం మరొక వృక్షం అవుతుంది అంటారు కదా. ఇప్పుడు నేనే తనకి కారణం కావచ్చు, నృత్యాంశాలు నేర్పించాను, అన్నీ నేర్పించా. కానీ ఇప్పుడు తను ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నాకు తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చింది, కోవిడ్. కోవిడ్ టైంలో కోవిడ్ నుంచి ఇంకొక దాంట్లో సివియర్ వెళ్ళిపోయినప్పుడు, బెడ్ రెస్ట్ కూడా అయినప్పుడు, తను 10th చదువుకుంటూ ఇంటర్ చదువుకుంటూ ఈ 2 years ఇన్స్టిట్యూషన్ నిలబెట్టింది. ఓ సూపర్. అంటే అది దేవుడు నాకు ఆ సంతోషం. నాకు అనారోగ్యం అంటే తను ఆ స్థాయికి వచ్చింది. దేనికొని నేను నాట్యం ఆరంభించాను, అలాంటి పాప ఈరోజు ఒక ఇన్స్టిట్యూషన్ నిలబెట్టింది. చాలామంది పిల్లలు, ఒక 5 పిల్లలకి సర్టిఫికేషన్ ఐటమ్స్ మొత్తం ప్రిపేర్ చేయించింది. అప్పుడు పెద్ద ప్రోగ్రామ్స్ వచ్చేటప్పుడు కోవిడ్ తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ ట్రైన్ చేసింది. అది చాలా పెద్ద టాస్క్. అదే ఫస్ట్ టైం కదా పాపకి. అవును. అప్పుడు అనిపించింది, నేను ఫస్ట్ నాకు అనిపించింది గెలిచాను. సూపర్ ప్రౌడ్ మూమెంట్ మీకు. 100% ప్రౌడ్ మూమెంట్. ఎలా తన్మయి అంత చిన్న ఏజ్లో అంత ఛాలెంజెస్ ఎలా తీసుకున్నావు నువ్వు? అది అలా వెళ్ళిపోయింది అంతే. అంటే అనుకోకుండా జరిగిపోయింది. అనుకోకుండా నాకు చాలా డాన్స్ అంటే నాకు చాలా అప్పటికే చాలా ప్రాణం అయిపోయింది. సో నేను ఎక్కువ చాలామంది దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని, అప్పుడు కోవిడ్ టైంలో ఖాళీగా ఉండేదాన్ని కాబట్టి యూట్యూబ్లో ఎక్కువ చాలా వీడియోస్ చూసి డాన్స్ వాళ్ళవి నేను బాగా ఇన్స్పైర్ అయ్యి నాకు అది ఒకటి ఉండేదన్నమాట. సో నేను కూడా వీళ్ళలా అవ్వాలి అని చెప్పి, సో అప్పుడు నేను మెల్లమెల్లగా అలాగా చేయడం స్టార్ట్ చేశాను. అది అనుకోకుండా అలా ఫెచ్ అయింది. ఓకే. సో ఇప్పుడు ఇందాక అమ్మని అడిగాను కదా, నీలో నచ్చని క్వాలిటీస్, అమ్మలో నచ్చని క్వాలిటీస్ ఏమైనా నీకున్నాయి? నచ్చని క్వాలిటీస్ అని కాదు కానీ నేను అమ్మ నుంచి ఒక క్వాలిటీ తీసుకోకూడదు అని లైక్ అవాయిడ్ చేయాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే, అమ్మ ఎప్పుడు ప్రొఫెషన్ని ఎమోషన్ని కలుపుతుంది. అంటే ప్రొఫెషన్ ఇస్ ప్రొఫెషన్, ఎమోషన్ ఇస్ ఎమోషన్. సో ప్రొఫెషన్ లైఫ్ లో ఏమన్నా అవుతే ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. డాన్స్ క్లాస్ పేరెంట్స్ ఇప్పుడు ఏమైనా అన్నా క్లోజ్ ఉంటాం, అఫ్ కోర్స్ క్లోజ్ ఉండాలి, నేను ఉండాలి, అమ్మ ఉండాలి, అది సహజం, క్లోజ్ ఉండాలి. కానీ అమ్మ ఏం చేసేదంటే క్లోజ్ అయినాక వాళ్ళు సాటిస్ఫై అవుతారా లేదా అని టెన్షన్ ఎక్కువ ఉంటుంది, వరీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 70 స్టూడెంట్స్ ఉంటే 70 స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ లైక్ సాటిస్ఫై అయ్యారా లేదా అన్న వరీ ఎక్కువ ఉంటుంది అమ్మకి. నేనేమనుకుంటా అంటే, మనం నృత్యం చేయడం వల్ల దేవుడిని సాటిస్ఫై చేయడమే మన బాధ్యత. మనం దేవుడిని సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళందరూ మనల్ని ఫాలో అవుతారు. మనం మంచి పొజిషన్లోనే ఉండాలి, మంచిగానే ఉండాలి. మనం మంచిగా ఉంటే అందరూ మనల్నే ఫాలో అవుతారు అని నా. ఏంటండి మీ అమ్మాయి అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, మీకన్నా ఎక్కువగా చెప్తుంది. ఏమంటారు మీరు తన్మయి చెప్పిన దానికి? నేను తనని అభినందిస్తాను, గౌరవిస్తాను కూడా. ఆ అభిప్రాయం నాకేంటంటే, కొందరికి డబ్బు ఆశ ఉంటుంది, కొందరికి నగలాశ ఉంటుంది. నాకేంటంటే స్వచ్ఛమైన బంధాలని సంపాదించుకోవాలి అని ఒక ఆశ. ఆ ఆశతో ఏంటంటే అందరితో మాట్లాడతాను, అందరూ మన వాళ్ళే అనుకుంటా. అది
ప్రొఫెషన్కి ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా, ఎందుకంటే అందరూ ఒకలా ఉండాలని ఉండదు కదా. లేదు. పాప ఏమంటది అంటే చిన్నప్పుడు తనకి నేను ఏం చెప్పానో అదే నాకు చెప్పింది. బట్ తన్మయ్ అలా ఉండదా? తన్మయ్ ఉంటుంది చాలా, తను ఎక్కడుంటే అక్కడ అంత పాజిటివ్ వైబ్ ఉంటుంది. చిన్నపిల్లలంతా ఇలా అల్లుకుతారు, పెద్దవాళ్ళు కూడా తన్ని ఆ లెక్కలు అవన్నీ చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు చిన్నప్పుడు తనకి ఒక టైం టేబుల్ వేసేదాన్ని. ఆ టైం టేబుల్ ప్రకారమే చదువుకునేది. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక థియరీ కాన్సెప్ట్ నేను చెప్పి అది రీకలెక్ట్ చేసి వచ్చిన తర్వాత దాన్ని డిస్కస్ చేయని చెప్పేదాన్ని. అప్పుడు నేను మంచి స్టఫ్గా నేను ఉండేదాన్ని కదా ఆరోగ్యం. అది స్కూల్ నుంచి వచ్చి అదే అంటే తను నాన్ సెన్స్ మాట్లాడదు ఎప్పుడు. ఫ్రెండ్స్తో కలిసి పిచ్చి మాటలు మాట్లాడటం అలా ఉండదు. సబ్జెక్ట్ లేదు అంటే డిస్కస్ చేస్తే సబ్జెక్టే డిస్కస్ చేసేది, లేదు అంటే తను రీకలెక్ట్ ఎక్కువ ఉండేది. స్కూల్ నుంచి వచ్చి మళ్ళీ ఒక కాన్సెప్ట్ నాతో డిస్కస్ చేసేది. సో క్వాలిటీ యూటిలైజేషన్ ఆఫ్ టైం అయింది. ఇప్పుడు నేను కొంచెం పెద్దగా అయ్యాను కదా, ఇప్పుడు నాకు అదే చెప్తుంది, అమ్మ నేను ఎలా అయితే నాన్ సెన్స్ అవాయిడ్ చేసి ఈ స్థాయికి వచ్చాను, నువ్వు కూడా అందరికీ ఈజీగా టైం ఇచ్చేకు, అందరు పేరెంట్స్తో టైం ఇచ్చేసి మాట్లాడేకు. ఆ టైంలో మాకు ఒక ఐటమ్ కొరియోగ్రఫీ చేయి, మాకు హ్యాపీ ఉంటుంది. ఎందుకు ఆ టైంని అనవసరంగా నాన్ సెన్స్ అదంతా మాట్లాడదు. అవును, అంత డిస్కషన్ పెట్టకమ్మా అంటుంది. అవును, డెఫినెట్లీ తన్మయ్కి ఓటేస్తాను నేను. సో తన్మయ్ అట్లానే ఉంటుందా? ప్రొఫెషనల్ లైఫ్ ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ పర్సనల్. అలా నేను ఎవరితో మాట్లాడాను కదా, నాకు అందరూ ఇష్టమే. నాకు చిన్నపిల్లలు అంటే చాలా ప్రాణం అనమాట. వాళ్ళతో బాగుంటా, అందరితో బాగుండాలి. నువ్వే చిన్నపిల్లలా ఉన్నావు, నువ్వు చిన్నపిల్లలు అంటుంటే నాకు కొత్తగా అనిపిస్తుంది. సో తన్మయ్, నీ ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ జరిగింది? నేను ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ 6 years అప్పుడు ఇచ్చినట్టున్నాను, రామాలయంలో ఇచ్చినట్టు గుర్తు. ఓకే. సో ఇప్పటి వరకు ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు? ఇప్పుడు దాకా ఒక 1000 పైన అయ్యి ఉంటాయి. సూపర్. సో ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? నాకు లెక్క గుర్తులేదు కానీ లెక్కలేనని వచ్చాయి. అయితే కొన్ని ఇస్తావా నాకు? గుర్తులేవు కానీ వచ్చాయి. ఓకే. సో రాధిక గారు, అంటే నృత్యంతో పాటు సామాజిక బాధ్యత కూడా తీసుకుంటారని చెప్పి విన్నాం, దాని గురించి చెప్పండి. సామాజిక బాధ్యత అంటే అమ్మ స్పందన కలిగి ఉంటాను. సమాజంలో ఉండే సమస్యల పట్ల నాకు స్పందన ఉంటుంది. ఇప్పుడు 2 అంశాలని నేను సొంతంగా ప్రొడ్యూస్ చేశాను. శ్రీ కుడుపూడి శ్రీధర్ గారు స్వయంగా రచించి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు, నేను దానికి ప్రొడ్యూస్ చేశాను. అంటే కాన్సెప్ట్ నాది ఉంటుంది, దాని రచనాపరంగా ఆయన పెడతారు. అది ఎందుకు వెళ్ళాము అంటే ఫస్ట్ నా కాన్సెప్ట్ అంతర్మథనం. ఇప్పుడు చాలా న్యూసెస్ చూసి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు లేదు, అసలు ప్రతి ఒక్క స్త్రీ ఆడపిల్లగా పుట్టింది అంటే అత్యాచారం ఫేస్ చేయకుండా ముందుకు వెళ్ళట్లేదేమో నాకు తెలుసు. అసలు ఎందుకు ఇలా అయిపోయింది ఏంటిది? నాకు అది మదనమే, నా అంతర్మదనమే ఒక స్త్రీ అంతర్మదనంగా దాన్ని రూపొందించాను. ఒక 3 సందర్భాలు తీసుకున్నాను. పసిపిల్లల మీద జరిగే సిచ్యువేషన్, ఒక వివాహిత మీద జరిగితే ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది, ఒక పెద్ద స్త్రీ ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి, 3 సందర్భాలను పెట్టి 3 సందర్భాల్లో నాయికది ఒకటే బాధ, నేను ఇప్పుడు బ్రతకాలా మరణించాలా. అంటే అది ఫిజికల్ మరణం కాదు, తను చాలా ఆలోచిస్తుంది. తను ఆనందం అక్కడితో అయిపోయింది అన్న స్థాయి నుంచి ఎలా బయటపడాలి, ఒక అబ్యూస్ అయిన తర్వాత స్త్రీ మానసిక వేదన ఎలా ఉంటుంది, అదే అంతర్మదనం. ఆ మదనం నుంచి ఆమె ధైర్యమే ఒక ఆయుధం అవ్వాలి, సొసైటీని ఎదుర్కోవాలి, అంతేగాని అందులో కూరుకుపోకూడదు. అది ఆ సందేశాన్ని ఇస్తూ మేము అంతర్మదనం చేసాం. అది తిరుపతిలో దాన్ని ఆవిష్కరించాము. చాలా వేదికలు మేము చేశాను, నేనే పెర్ఫామ్ చేసేదాన్ని. ఇప్పుడు పిల్లలకి చెప్పాలి, అందులో పిల్లలు నటిస్తారంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది. ఆ నటనకి కూడా పిల్లలకి ఆ బాధ కలిగించవద్దు అని చాలా అనిపిస్తుంది. అంత నేను వేదన పడి ఇంకొక కాన్సెప్ట్ వ్యసన భారతం చేశాం. వ్యసన భారతం అంటే ఇప్పుడు వ్యసనం చాలా పెద్ద సమస్య. ఇప్పుడు సమాజానికి ఏంటంటే ఒకటి వ్యసనం, ఇంకొకటి అశ్లీలత. అశ్లీలత కూడా వ్యసనంలోకి వస్తుంది. ఈ వ్యసనంలో చాలా వస్తుంది. డబ్బుకు వ్యసనం అవుతారు, ఆల్కహాల్కి వ్యసనం అవుతారు, పైకాటికి వ్యసనం అవుతారు. అవి అన్ని సందర్భాలు చూపించాం. అయితే ఇప్పుడు వయసు పరంగా ఇప్పుడు మనం ఎటువంటి పరిస్థితిలో నెట్టబడ్డామంటే, మా పాపని సెక్యూర్ చేయాలి, నేను నాది చూసుకోవాలి,
మా అమ్మగారి వయసు వాళ్ళు ఆ తరం వాళ్ళు చూడాలి. ఇప్పుడు మా పాపకి 4-5 సంవత్సరాల దగ్గర పెళ్ళై పాప పుడితే ఆ పాపను కూడా సెక్యూర్ చేయాలి. ఇది పరిస్థితి 4 తరాలు ఒకేసారి ఇటువంటి దుర్పరిస్థితికి నెట్టబట్టడం అన్నది మాత్రం చాలా దౌర్భాగ్యం. ఇది మేము చూపించాం. 4 తరాలు కూడా ఒకేసారి ఎలాంటి సిచ్యుయేషన్స్ ఈ వ్యసనాల వల్ల బాధపడుతున్నారు, బాధించబడుతున్నారు. ఆల్కహాల్ కూడా అసలు అందరూ తాగేవాళ్ళే. ఇప్పుడు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మగ, ఆడ, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, చిన్న జాబ్ చేసేవాళ్ళు, ఎక్కువ సంపాదించేవాళ్ళు అందరూ ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయారు. చివరికి ఎలా చేశారంటే ఆల్కహాల్ని పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్. ఇంట్లో ఒక సెలబ్రేషన్ అయితే ఒక వీకెండ్ వస్తే కూడా ఆల్కహాల్ తాగాలి. అంతెందుకు, ఇప్పుడు నేను గూగుల్ చేసి ఒక లైబ్రరీకి వెళ్దాము అంటే ఒక 2 కిలోమీటర్ల వరకు వెళ్ళాలి. అది కూడా చిన్న చిన్న లైబ్రరీస్. ఒక మంచి జ్ఞాన సంపద కావాల్సినటువంటి గ్రంథాలయాలు కావాలంటే సికింద్రాబాద్ కోటినో వెళ్ళాలి. కానీ సిగరెట్లు, ఈ ఆల్కహాల్ మాత్రం అడుగడుగునా కనిపిస్తున్నాయి. దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. మేము క్లాసులకి వెళ్ళి వచ్చేటప్పుడు ఎన్ని ఇబ్బందులు. ఇవన్నీ కవర్ చేస్తూ ఈ 2 అంశాలని నేను నాట్యపరంగా రూపొందించాను. అన్ని సిచ్యువేషన్స్ని విజువల్గా చూపిస్తాను నేను. అంటే ఉమెన్ కానీ మెన్ కానీ ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి లైఫ్లో ఏదైనా సాధించాలంటే. ఆ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఉంది కాబట్టి ఈ స్టేజ్ వరకు రాగలిగారు, మీ పాపని కూడా నాట్యంలోకి తీసుకురాగలిగారు అని నేను అనుకుంటున్నాను. ఒకసారి మీ కుటుంబం నేపథ్యం గురించి చెప్పండి. ఇప్పుడు మా వారు, పాప, బాబు, మేము 4. మా అత్తయ్య గారు, మావయ్య గారు, మాకు 2 మరుదులు, అందరూ మ్యారేజ్ అయ్యారు. అయితే ఇప్పుడు అమ్మగారి ఫ్యామిలీ తీసుకుంటే అమ్మ, నాన్నగారు, అక్క, అన్నయ్య, నేను అందరూ వివాహమై సెటిల్ అయినవాడు. ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఖచ్చితంగా అందరూ బాగుండాలి అనుకునేవారు. ఫ్యామిలీ సపోర్ట్ వరకు వస్తే పాప ఆరోగ్యం విషయంలో మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఒక 20 రోజులు ఉండి వైజాగ్లో ట్రీట్మెంట్ చేయించి దాని తర్వాత మాత్రం అంత నాకు ఎవరు చేయలేకపోయారు. నేను హైదరాబాద్లో ఉన్నాను కదా. ఇక్కడ మా మేనమామ ఉన్నారు, మంతరాం రవికుమార్ గారు. తను మా మేనమామ భార్య. వాళ్ళిద్దరి సపోర్ట్తోనే పాపను నేను అంతవరకు తీసుకురాగలిగాను. వాళ్ళ ఇంట్లోనే ఉంచేవారు. మా అత్తయ్య అంటే మా మేనమామ భార్య, తనైతే తనే హాస్పిటల్ తీసుకెళ్లేవారు. అంత సపోర్ట్ ఆవిడ ఇవ్వబట్టి పాపని నేను, అప్పుడు నాకు కూడా కొత్త కదండి, 26 సంవత్సరాలు అప్పుడు నేను కూడా అంత స్ట్రాంగ్ లేను. సో ఆమె సపోర్ట్ పాప ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా ఎక్కువ. ఆమెనే హాస్పిటల్ తీసుకొచ్చేవారు, చాలా సేవ చేశారు పాపకి. ఇక బాబు విషయంలో అయితే ఎవరు ఫ్యామిలీ పరంగా నాకు లేరు అండి. ఫ్యామిలీ పరంగా, సొసైటీ పరంగా నాకు చీత్కారాలే తప్ప సపోర్ట్ ఏం లేదు. నేను మా వారే బాబు విషయంలో ఆలోచించుకొని ముందుకెళ్ళి. ఇన్స్టిట్యూషన్ విషయంలో కూడా మా వారు, తను అన్నింటికీ వచ్చి చేయలేరు కానీ అనుమతి ఇచ్చి ప్రోత్సహించారు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు మేడం? ఆయన లారెన్స్ ల్యాబ్స్లో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్. సో అంటే ఇప్పుడు తన్మయ్యకి ఏదైతే ఆరోగ్య సమస్య వచ్చిందో చిన్నప్పుడు, చాలామందికి అట్లాంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే ADHD పక్కకు పెడితే ఆటిజంతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. అట్లాంటి టైంలో తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు, డౌన్ఫాల్ అయిపోతూ ఉంటారు. అంటే తల్లిదండ్రులకు మీరిచ్చే సూచన ఏంటి? ఏ ఆరోగ్యం వచ్చినా అమ్మని మించి గురువు లేరు, అమ్మని మించి సపోర్ట్ ఎక్కడా దొరకదు. అమ్మే అన్ని. ఏ పాపకైనా ఏ బాబుకైనా సరే అమ్మని స్ట్రాంగ్ ఉంచండి కుటుంబంలో, ఏదైనా నెగ్గగలరు అంతే. ఇక డాక్టర్స్ అంటారా, మనకి హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు. ఏ సమస్యకి ఎవరిని అప్రోచ్ అవ్వాలన్నది కరెక్ట్గా ఎంచుకోండి, అప్పుడు వాళ్ళు ఆరోగ్యపరంగానూ బయటపడతారు. కానీ ఈ స్పోర్ట్స్ కానీ, శాస్త్రీయ నృత్యం, శాస్త్రీయ సంగీతం, లలిత కళలు, ఇవి మాత్రం ప్రతి పాపని, ప్రతి బాబుని ముందుకు తీసుకెళ్తే అంటలో ఎలాంటి సందేహం లేదు. తన్మయ్య, ఇక నీకు స్ఫూర్తినిచ్చింది ఎవరు? నేను చిన్నప్పుడు ఎక్కువ స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసేదాన్ని. సాంబశివ మాస్టర్ సార్ ప్రోగ్రామ్స్కి ఎక్కువ వెళ్ళేదాన్ని, అండ్ శ్రీనివాస్ సార్ ప్రోగ్రామ్స్కి ఎక్కువ వెళ్ళేదాన్ని. అయితే సాంబశివ మాస్టర్ సార్ ప్రోగ్రాంలో, ఒక ప్రోగ్రాంలో నేను చైత్ర అక్కని చూసా. తను వనపర్తిలో నీరజాదేవి గారి స్టూడెంట్ తను. అయితే నేను అప్పుడు చూసేటప్పుడు నాకు తను చాలా నచ్చేసింది. అంటే తన భావం కానీ, తన అభినయం కానీ నాకు చాలా నచ్చింది. సో
తను నాకు నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ అనమాట. సో నేను తనని చూసి ఎప్పుడైతే ఇన్స్పైర్ అయ్యానో అమ్మ నాకు ఇంకా అంటే నేను వేరే డాన్సర్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను అని ఎప్పుడైతే నాకు అమ్మకు అనిపించిందో అప్పుడు అమ్మ ఇంకా బాగా నాకు చెప్పడం స్టార్ట్ చేసింది. అండ్ నేను ఇంకా కోవిడ్ టైంలో నేను చెన్నైలో శ్రీదేవి నృత్యాలయ అని ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. అందులో హరిణి జీవితాన్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. తను ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది. సో తను రాసే బుక్ కూడా నేను చదివాను. అండ్ తనకి డాన్స్లో ఉండే డిటర్మినేషన్ కానీ రెస్పెక్ట్ టువర్డ్స్ డాన్స్ నాకు చాలా ఇష్టము. అది నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. సూపర్. సో రాధిక గారు ఫైనల్గా చెప్పండి, అంటే నాట్యం గురించి కానీ లేదా ఇతర ఏది సమస్యలు ఉన్నా కూడా మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా, ఎవరైనా సంప్రదించాలి అనుకుంటే? మా వెబ్సైట్ saisanithi.dance@gmail.com, దానికి మెయిల్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ 8790686784. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు, థ్యాంక్ యూ తన్మయి. చాలా మంచి విషయాలు నిజంగా షేర్ చేసుకున్నారు. అంతేకాకుండా ఒక తల్లిగా, ఒక గురువుగా నిజంగా మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సో ఒక కూతురుగా కూడా అంటే మీ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం. తన్మయశ్రీకి చిన్నప్పుడు 4వ ఏట ఒక 40 రోజుల పాటు తనకి ఇచ్చిన శిక్షణ, అడుగులన్నీ నేర్చుకొని జతులు కూడా నేర్చుకొని శారీరక దృఢత్వం కలిగిన తర్వాత శిక్షణని నేను అలానే కొనసాగించాను. సరిగ్గా 11వ ఏట సంస్థ సాయి సన్నిధి కూచిపూడి డాన్స్ అకాడమీ మా సంస్థ ద్వారా జరిగినటువంటి యాన్యువల్ డేలో 40 నిమిషాల పాటు కరణ వినియోగ మాలిక ఆగకుండా ప్రదర్శించడమే కాకుండా అదే వేదిక మీద వివిధ అంశాలని కూడా ప్రదర్శించింది. అందులో 10 నిమిషాల వినాయక గౌతమ్, మరో 10 నిమిషాల తిల్లాన, 17 నిమిషాలు శివుడి పాత్ర, మరొక 30 నిమిషాల పాటు కృష్ణుడి పాత్ర, ఒక బ్యాలే కూడా చేసింది. ఒకే వేదిక మీద ఇంతసేపు తను చేయగలగటం అన్నది ఆ శక్తి భగవంతుడిచ్చిన వరం. కాగా ఆ యాన్యువల్ డేకి వచ్చినటువంటి ప్రముఖులు శ్రీమతి సవిత గారు, సప్తపది ఫేమ్ సవిత గారు తనని దగ్గరికి తీసుకొని ఎంతో అభినందించారు, తన అప్రిసియేషన్ తెలియజేశారు. అలాగే సినీ నటి జమున గారు తన శరీరంలో ఉన్నటువంటి గ్రేస్ని ఎంతో కొనియాడారు. అదే కాకుండా తను ప్రోగ్రామ్స్ వల్ల చదువుని ఇబ్బంది పెట్టదు, చదువు వల్ల ప్రోగ్రామ్స్ కూడా ఇబ్బంది పెట్టదు. కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో ధర్మపురి ప్రోగ్రామ్ అయితే తెల్లవారు 4 గంటలకు వచ్చి 6 గంటలకి మళ్ళీ బయలుదేరి ఎగ్జామ్ వెళ్ళి దానిలో 100కి 99 మార్కులు కూడా తెచ్చుకుంది. ఈ రకంగా చదువులోనూ కళలోనూ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ తను ముందుకు వెళ్ళింది. ఆరోగ్య సమస్య పోవడమే కాకుండా తనకి మానసిక దృఢత్వం కూడా ఈ నృత్యం ద్వారానే తనకు అలవడింది. ధన్యవాదాలు. మరి చూశారు కదా, ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.